అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఆవుల్లో క్రాస్ బ్రీడ్ ఆవుల్లో కానీ మామూలు ఆవుల్లో కానీ క్రాస్ బ్రీడ్ ఆవుల్లో కానీ ఎల్ఎస్టీ అంటే ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎల్ఎస్టీ అంటే లంపీ స్కిన్ డిసీజ్ అనమాట. ఇది వచ్చే ముందు పశువులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆవులకి అని చెప్పేసి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైయెస్ట్ టెంపరేచర్ ఉండడం, ఆకలి తగ్గిపోవడం, ఆవుల్లో పాలు తగ్గిపోవడం, జ్వరం అధికంగా రావడం, మేత తినకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఈ లంపీ స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు వెంటనే ఆ పశువును వేరే పశువుల దగ్గర నుంచి వేరు చేసేసి దానికి ఇచ్చేటువంటి నీళ్లు కానీ దానికి ఇచ్చేటువంటి మేత కానీ సపరేట్గా ఉంచి వెటర్నరీ డాక్టర్ సజెషన్ తీసుకొని రైతులు ఎల్ఎస్టీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ చేపించినట్లయితే తొందరగా తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎల్ఎస్టీ తగ్గడానికి కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నాటు వైద్యం చేస్తారు ఈ లంపీ స్కిన్ డిసీజ్ తగ్గడానికి. కానీ ఎటువంటి నాటు వైద్యము కూడా ఈ ఎల్ఎస్టీలో చేయకూడదు. వెటర్నరీ డాక్టర్ సూచించినటువంటి సజెషన్ ఇచ్చినటువంటి మందులు మాత్రమే వాడాలి. అప్పుడు మాత్రమే ఈ ఎల్ఎస్టీ డిసీజ్ అనేది 100% తగ్గిపోతుంది. వెటర్నరీ డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత మాత్రమే రైతులు ఈ ఎల్ఎస్టీకి సంబంధించినటువంటి మందులు అయితే ఆవులకు వాడవలసి ఉంటుంది. ఎల్ఎస్టీ వచ్చినటువంటి పశువులను తప్పనిసరిగా వేరే పశువు నుంచి వేరు చేసేసి సపరేట్గా ఉంచి దానికి ఇచ్చేటువంటి నీళ్లు కానీ దానికి ఇచ్చేటువంటి మేత కానీ సపరేట్గా ఉంచి అది ఉండే ప్రదేశాన్ని కూడా శుభ్రంగా ఉంచి ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్ గైడ్ లైన్స్ ప్రకారమే మందులు వాడాలని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైతే రాజు కావాలి, అదే మన ఆశయం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. జై జవాన్ జై కిసాన్.